అయిపోతుంది, పి యూనిట్స్ వర్క్ అయిపోతుంది. అదే ఎన్ మెన్ ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ డేస్, ఎన్ని గంటలు పనిచేస్తున్నారు, ఎన్, మొత్తం వర్క్ ఎంత. సో పీపీ క్యాన్సిల్ అయిపోతే డబ్ల్యూ ఈజ్ ఈక్వలెంట్ టు ఎన్ క్యూబ్ బై పీ స్క్వేర్. డబ్ల్యూ ఈజ్ ఈక్వలెంట్ టు ఎన్ క్యూబ్ బై పీ స్క్వేర్. సింపుల్ ఈక్వేషన్ మనము ఏం యూజ్ చేస్తున్నాం సార్, ఎండిహెచ్, M1 D1 H1 by W1 is equivalent to M2 D2 H2 by W2. అందరికీ ఇది క్లియర్ అయింది కదా సార్. జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చాను, పెద్ద ప్రాబ్లం సాల్వింగ్ ఏం లేదు. రైట్, పి మంది, పి రోజులు, ప్రతిరోజు పి గంటలు, పి యూనిట్స్ వర్క్ అయిపోతుంది. అయితే ఎన్ మంది, ఎన్ రోజులు, ప్రతిరోజు ఎన్ గంటలు పనిచేస్తే మొత్తం ఎంత వర్క్ అయిపోతుంది. ఆన్సర్ ఈజ్ ఎన్ క్యూబ్ బై పీ స్క్వేర్. సింపుల్.